ఆటోలకు ఒకే ఒక్క లైట్ సెట్ చేసుకోవడం వల్ల పొగ మంచు మరియు రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే ఆటో మరియు ట్రాక్టర్ల వంటి వాహనాలు రెండు చక్రాల వాహనాలు బైక్ లాగా కనిపిస్తాయి. వృద్ధాప్యంలో వాళ్లు వచ్చే వాహనం రెండు వీలర్స్ అనుకోని వెళ్లిపోతున్నారు. చివరికి వృద్ధాప్యం వాళ్లకు ప్రమాదం, యాక్సిడెంట్ జరిగిపోతుంది. కావున రాత్రి సమయంలో ఆటోలు మరియు ట్రాక్టర్ల విజిబిలిటీపై ప్రభుత్వం ఆలోచించాలి అని కోరుతున్నాను. రాత్రి సమయంలో మనం రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా ఒక లైట్ కనిపిస్తే అది ఏ వాహనమో వెంటనే అర్థం అవుతుందా? అది బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, లేదా పెద్ద వాహనం కావచ్చు. ఒకే ఒక్క హెడ్లైట్ కనిపించినప్పుడు ఆ వాహనం ఎంత వెడల్పుగా ఉంది, మనకు ఎంత దగ్గరగా ఉంది, అది ఏ దిశలో వస్తోంది అనే విషయాలను కొన్ని సందర్భాల్లో సరిగ్గా అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. అందుకే ఈ విషయానికి గురించి ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ముఖ్యంగా 3 చక్రాల ఆటోల విషయంలో ఈ విషయానికి చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో కొన్ని ఆటోలు రాత్రి సమయంలో ఒక్క హెడ్లైట్తో మాత్రమే ప్రయాణిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ త్వరగా డౌన్ అవుతుందనే కారణం కావచ్చు, మరేదైనా సాంకేతిక కారణం కావచ్చు. కానీ ఒకసారి రాత్రి సమయంలో ఆలోచించండి. ఎదురుగా ఒకే ఒక్క లైట్ కనిపిస్తే దాన్ని చూసే వ్యక్తి అది రెండు చక్రాల వాహనం ఏమో అని అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆటో అనేది బైక్ కంటే చాలా వెడల్పుగా ఉంటుంది. అంటే ఎదురుగా వస్తున్న వ్యక్తి వాహనం వెడల్పును సరిగ్గా అంచనా వేయలేకపోతే వాహనాన్ని దాటే సమయంలో లేదా పక్కకు తప్పుకునే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి గ్రామీణ రోడ్డుకు, ప్రతి పొలాల దారికి, ప్రతి చిన్న రహదారికి తగినంత స్ట్రీట్ లైటింగ్ ఉండకపోవచ్చు. రైతులు రాత్రి సమయంలో తమ గొర్రెలను, ఆవులను, గేదెలను తీసుకుని ఇంటికి వెళ్తుంటారు. ఆ సమయంలో ఎదురుగా వచ్చే వాహనం ఒక లైట్తో మాత్రమే కనిపిస్తే అది బైక్ అనుకుని పశువులను రోడ్డు మీద నుంచి వెంటనే పక్కకు తీసుకెళ్లకపోవచ్చు. పశువులకు కూడా వాహనం ఏది, ఎంత దూరంలో ఉంది అనే విషయానికి తెలియదు. ఈ సమయంలో వాహనం డ్రైవర్కు కూడా రోడ్డుపై ఉన్న పశువులు స్పష్టంగా కనిపించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరి తప్పు అని చెప్పడం కాదు. రాత్రి సమయంలో ఒకరికి ఒకరు ముందుగానే స్పష్టంగా కనిపించేలా చేయడం ఎలా అనేది మనం ఆలోచించాల్సిన విషయానికి. ఇంకొక ముఖ్యమైన విషయానికి వృద్ధుల గురించి. వయసు పెరిగిన కొంతమంది వ్యక్తులకు రాత్రి సమయంలో దృష్టి స్పష్టత తగ్గే అవకాశం ఉంటుంది. కళ్లద్దాలు ఉపయోగించినా కూడా తక్కువ వెలుతురులో ఎదురుగా వస్తున్న వాహనం ఆకారం, వెడల్పు, దూరం అంచనా వేయడం కొంతమందికి కష్టంగా ఉండవచ్చు. అలాంటి సమయంలో ఒకే ఒక్క హెడ్లైట్ ఉన్న ఆటో ఎదురుగా వస్తే అది బైక్ అని అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆటో ముందు భాగంలో ఉన్న హెడ్లైట్తో పాటు వాహనం రెండు వైపులా స్పష్టంగా కనిపించే విధంగా తగిన సైడ్ విజిబిలిటీ లైట్లు లేదా రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం గురించి ప్రభుత్వం పరిశీలించాలి. ఇది కేవలం ఆటోలకే సంబంధించిన విషయానికి కాదు. ట్రాక్టర్ల విషయంలో కూడా ఇలాంటి ఆలోచన అవసరం. ట్రాక్టర్ సాధారణ కారుతో పోలిస్తే చాలా వెడల్పుగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాక్టర్కు రెండు వైపులా ఉండే పెద్ద టైర్లు రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించకపోతే ఎదురుగా వచ్చే వాహనదారుడు ట్రాక్టర్ యొక్క అసలు వెడల్పును అంచనా వేయడంలో ఇబ్బంది పడవచ్చు. ట్రాక్టర్ ముందు భాగంలో రెండు హెడ్లైట్లు ఉన్నప్పటికీ వాటి వెలుతురు మాత్రమే చూసి ట్రాక్టర్ మొత్తం వెడల్పును ఎప్పుడూ సులభంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే ట్రాక్టర్ ముందు హెడ్లైట్లతో పాటు డ్రైవర్కు రెండు వైపులా ఉన్న పెద్ద టైర్లు, ట్రాక్టర్ యొక్క మొత్తం వెడల్పు రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించే విధంగా తగిన సైడ్ మార్కర్ లైట్లు లేదా రిఫ్లెక్టర్లు ఎక్కువ వెలుతురుతో ఉండేలా భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ మరో విషయానికి కూడా చెప్పాలి. ప్రభుత్వం ప్రతి వాహనానికి ఏదైనా కొత్త లైట్ను వెంటనే తప్పనిసరి చేయాలని చెప్పడం కాదు. ముందుగా రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, వాహన నిపుణులు కలిసి పరిశీలించి ఏ రకమైన లైట్లు లేదా రిఫ్లెక్టర్లు సురక్షితంగా ఉంటాయో నిర్ణయించాలి. ఆ తర్వాత అవసరమైన చోట మార్గదర్శకాలు ఇవ్వవచ్చు. ఎందుకంటే రోడ్డుపై కనిపించడం అనేది కూడా ఒక రకమైన భద్రతే. మన వాహనం ఎంత బాగా నడుస్తోంది అనేది మాత్రమే కాదు, మన వాహనం ఎదుటి వ్యక్తికి ఎంత స్పష్టంగా కనిపిస్తోంది అనేది కూడా చాలా ముఖ్యం. ఒక ఆటో రాత్రి సమయంలో ఎదురుగా వస్తున్నప్పుడు దాని రెండు వైపులా ఉన్న వెడల్పు స్పష్టంగా కనిపిస్తే ఎదురుగా వచ్చే వాహనదారుడికి దాని స్థానం గురించి ముందుగానే అర్థం కావచ్చు. అదే విధంగా ఒక పెద్ద ట్రాక్టర్ రాత్రి సమయంలో వస్తున్నప్పుడు దాని రెండు వైపులా ఉన్న పెద్ద టైర్లు, వాహనం వెడల్పు స్పష్టంగా కనిపిస్తే ఎదురుగా వచ్చే వాహనదారుడు మరింత జాగ్రత్తగా పక్కకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్న గ్రామీణ రహదారుల్లో ఉపయోగపడే అవకాశం ఉంది. స్ట్రీట్ లైట్లు ఉన్న రోడ్లలో కూడా వాహనం నుంచి వచ్చే విజిబిలిటీ అవసరమే. ఎందుకంటే ప్రతి రోడ్డులో వెలుతురు ఒకే స్థాయిలో ఉండదు.
కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవచ్చు. కొన్ని గ్రామీణ రోడ్లలో అసలు స్ట్రీట్ లైట్లు ఉండకపోవచ్చు. వర్షం, పొగమంచు, చీకటి వంటి పరిస్థితుల్లో కూడా వాహనం స్పష్టంగా కనిపించడం చాలా అవసరం. అందుకే నా ఉద్దేశం ఒక్కటే, ఆటోలకు రెండు వైపులా సరైన విజిబిలిటీ లైట్లు లేదా రిఫ్లెక్టర్లు ఉండేలా చేయడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ట్రాక్టర్లకు కూడా ముందు హెడ్లైట్లతో పాటు రెండు వైపులా ఉన్న పెద్ద టైర్లు మరియు వాహనం వెడల్పు రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించేలా తగిన విజిబిలిటీ సేఫ్టీ ఏర్పాటు గురించి పరిశీలించాలి. ఇది డ్రైవర్లకు లేదా ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బంది కలిగించడానికి కాదు, రహదారి భద్రతపై అవగాహన కల్పించడమే మా ఉద్దేశ్యం. ఇది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడానికి కాదు, ఎదురుగా వచ్చే ప్రతి వ్యక్తికి మన వాహనం ముందుగానే స్పష్టంగా కనిపించేలా చేయడం కోసం. ఒక చిన్న లైట్, ఒక చిన్న రిఫ్లెక్టర్, ఒక చిన్న విజిబిలిటీ మార్పు ఒక్కోసారి ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించి అవసరమైన చోట ప్రజలకు అవగాహన కల్పించాలి. భద్రత కోసం దృశ్యమానత ముఖ్యం. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, విజిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆటో డ్రైవర్లు కూడా తమ వాహనాల్లో ఉన్న లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా రాత్రి సమయంలో తమ వాహనం వెనుక, ముందు, పక్క భాగాలు ఇతరులకు స్పష్టంగా కనిపించేలా తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా అని చూసుకోవాలి. ఎందుకంటే రోడ్డు మీద మనం ఒక్కరమే ప్రయాణించం. మన ముందు వాహనాలు ఉంటాయి, మన వెనుక వాహనాలు ఉంటాయి, ఎదురుగాను వాహనాలు వస్తుంటాయి. అందుకే మన భద్రతతో పాటు ఎదుటి వ్యక్తికి మన వాహనం స్పష్టంగా కనిపించడం కూడా రోడ్డు భద్రతలో ఒక ముఖ్యమైన భాగం. రాత్రి సమయంలో వాహనం కనిపించడం మాత్రమే కాదు, ఆ వాహనం ఎంత వెడల్పుగా ఉందో కూడా స్పష్టంగా కనిపించాలి. ఒక చిన్న విజిబిలిటీ మెరుగుదల ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం. ఇలాంటి చిన్న చిన్న రోడ్డు భద్రతా విషయాలపై ప్రభుత్వం మరియు ప్రజలు కలిసి ఆలోచిస్తే భవిష్యత్తులో కొన్ని ప్రమాదాలను తగ్గించడానికి తప్పకుండా ఉపయోగపడవచ్చు. ఒక హెడ్లైట్తో ఆటో కనిపించడం కంటే, ఆటో మరియు ట్రాక్టర్ ఎంత వెడల్పు ఉందో కూడా క్లియర్గా కనిపిస్తే ఒక ప్రమాదం తప్పించవచ్చు. భద్రత కోసం దృశ్యమానత ముఖ్యం. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, విజిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనలను రక్షిస్తుంది.